గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరు. ఎంత మెజారిటీ ఆశిస్తున్నారు? ఎట్లా వాళ్ళకు ఉంటది, మంచి మెజారిటీ వెళ్ళిపోతాం. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించారు. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరు. ఎంత మెజారిటీ ఆశిస్తున్నారు? ఎట్లా వాళ్ళకు ఉంటది, మంచి మెజారిటీ వెళ్ళిపోతాం. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించారు. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరు. ఎంత మెజారిటీ ఆశిస్తున్నారు? ఎట్లా వాళ్ళకు ఉంటది, మంచి మెజారిటీ వెళ్ళిపోతాం. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించారు. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరు. ఎంత మెజారిటీ ఆశిస్తున్నారు? ఎట్లా వాళ్ళకు ఉంటది, మంచి మెజారిటీ వెళ్ళిపోతాం. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించారు. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరు. ఎంత మెజారిటీ ఆశిస్తున్నారు? ఎట్లా వాళ్ళకు ఉంటది, మంచి మెజారిటీ వెళ్ళిపోతాం. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు. మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించారు. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి